జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవచ్చాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యముచ్యుత పదాంబుజైగ్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే अस्मद्गुरोः भगवतोः सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता योतयस्तनया विभूतिः सर्वं यदेव नेमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रीगणं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य मादाहय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगवाहान् भक्ताङ्गिरेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम् श्रीरङ्गसिंहगिरिदेशिकपालसेवा प्राप्ता किल द्रौडवेदरहस्य जातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकां वेङ्कटार्यतनोभवम् वेदान्ताचार्य सत्शिष्यं वैवर्लमहं भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सत्शिष्य सेवदिं श्रीलक्ष्मणार्यविबुधं संसर्ये जीविदीप्तये ओम अस्मद्गुरुभ्यो नमः. भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धतं श्री षट्कोपवाङ्मयं सहस्रशाखोपनिषत् समागमं नमाम्यहं द्राविडवेदसागरं திருவழுதினாடென்னன் குரகூரென்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியனை ஏயப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெழுந்தோ மனத்தாலும் வாயாலும் வன் கருகூர் பயணம் தனத்தாலும் ஏதும் குறைவிலேன் நம் தேசகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமான் சுமதன் வாயந்த மலர்பாதம் வழங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெற வான் திகழும் சோழ மலரங்கள் வன்புகழ் மேல் ஆண்டு தமிழ் முறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடுகோபம் வயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசம் மிக்கவிரை நிலையம் மெய்யாமையர் நிலையம் தக்க நெறியும் தடையாக தொக்கையும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகையருவோம் யாழிமிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஜெய திருவடிகளே சரணம். குருபியோ நமः. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. మన 8వ పదిలో మాయకొత్త వామనం. ఆరయ్యండి అమ్మగారండి. ఆరోది కూడా అయిపోయిందా? ఆరోది ప్రతిపదార్థం చెప్పారు. ప్రతిపదార్థం వ్యాఖ్యానం చెప్పాలి. ఆరోది పెద్ద పదార్థం వరకే. సరే, 6 నుంచి అయింది. వ్యాఖ్యానం చెప్పారు. ఓకే అమ్మా. 8లో 5లో 6 கொண்டல் வண்ணா குடக்கூத்தா வினையேன் கண்ணா கண்ணா என் அன்னவானா என்று என்னை ஆழ கூப்பிட்டு அழத்தக்கால் விண்ணன் மேல்தான் மண் மேல்தான் விரிநீர் கடல் தான் மத்துத்தான் தொண்டனேன் உன் கடல் காணா ஒரு నాள் வந்து తోన్రాయే. పరమాత్మ యొక్క పంచ అవతార వైశిష్ట్యాన్ని ఆ ఉత్తరార్ధంలో చెప్పుకున్నాం కదా. నీలమేఘ శ్యాముడు వంటి స్వామి, కుంభనృత్యం చేసేటువంటి స్వామి, నాకు నేత్రస్థానీయుడైనటువంటి స్వామి, నన్ను రక్షించడం కోసమని తాను అవతరించినటువంటి స్వామి, నా దాస్యాన్ని స్వీకరించాలి అని నేను ఎంత పిలిచినా కూడా అని అంతవరకు పూర్వార్థాన్ని చెప్పి అక్కడి నుంచి విందన్మేల్ తాను పరమపదంలో అయినా సరే, విరినీర్ కడల్ తాను క్షీరాబ్దిలో అయినా సరే, మన్మేల్ తాను భూలోకంలో సరే, మత్తు తాను వేరు విధం అంటే
విభవ, అంతర్యామి, అర్చావతారాలన్నీ కవర్ అయ్యాయి ఆ మాటతోటే అని చెప్పుకున్నాం. తొండనే ఉన్ కళల్ కానా, నీ తిరువడిగళ్ళని దాసుడైనటువంటి చపలుడైనటువంటి నేను సేవించేలాగా వరునాళ్ వందు తోన్రాయ్, ఒక్కసారి వచ్చి నువ్వు కనిపించు అన్నారు. ఈ 6వ పాసురంలో వ్యాఖ్యానంలోకి వస్తున్నాము. 6ஆம் பாட்டு. உன்னுடைய சௌந்தர்யங்களை நினைத்து காண வேணும் என்ன கூப்பிடுகிற நான் காணும்படி ఏదేనుం ఓరిడத்திலே వందు తోతి అరుళ వేణం ఎంగిరార్. నిన్ను చూడాలి చూడాలి అనే మొర పెడుతున్నాను కదా, నేను ఎలాగోలా చూసేలాగా ఏదో ఒక స్థలంలో ఒక్కసారి కనపడి, ఎలాగోలా అంటే ఆవేళ నువ్వు ఎలాగైతే నృసింహ రూపాదుల్లో కనపడి భక్తులకి ఆనందాన్ని దర్శింప చేశావో అలాగ నువ్వు దర్శించవలసినది అని అంటూ అర్థిస్తున్నారు ఈ పాసురంలో. వీడియో వస్తుందమ్మా? వస్తుందండి. ఇప్పుడు ఆపేయండి, ఇందాక వచ్చింది. నా దాంట్లో రావట్లా మొదటి నుంచి. వస్తానండి, మాకు ఫస్ట్ నుంచి వస్తుందా? ఓకే, ఒక్కసారి సరే. కొండల్ వண்ண కానవే విడారుంబడి ఆన వడివై ఉడయ్యవనే. నిన్ను చూడాలి, నీ సౌందర్యాన్ని సేవించాలి అని ఆశించేటువంటి నా మనోరథాన్ని పూరించినేటట్లుగా ఏదో ఒక చోట నాకు నువ్వు నీ సేవని అనుగ్రహించవలసినది. నువ్వా కొండల్ వన్న మేఘవర్ణుడివి, కుడక్కూత్త కుంభ నర్తకుడివి, వినయ్యేన్ కన్నా ఎన్న నా పాపిష్టివాణ్ణైన నాకు నేత్రస్థానీయుడివి, అన్నవాణా ఎన్నం అని కృష్ణ నా అండాధిపతి అయిన ఇన్ని పేర్లతోటి నేను పిలిస్తే నా దాస్యాన్ని స్వీకరించమని నిన్ను పిలిస్తే నువ్వు పలకపోతే ఎలాగయ్యా అని అంటున్నారు అన్నమాట. కానవే విడాయారుంబడి ఆడవడే వడివయ్యుడయ్యవనే. చూస్తే చాలు తాపం తీరేలాంటి సౌందర్యం కలిగినటువంటి మూర్తి. కుడకూత మనోహర్యాన చేష్టితత్తయ్యుడయ్యవనే. చాలా మనోహరములైనటువంటి చేష్టలని చేసేటువంటి వాడా, అంటే గొప్ప గొప్ప పనులని చేసేటువంటి వాడా. వినయ్యేన్ కన్నా ఎనక్కు దృష్టిభూతనాన కృష్ణనే. చక్కటి పదం, దృష్టిభూతనాన కృష్ణనే. నాకు నేత్రస్థానీయుడివి, నాకు దృష్టిభూతుడివి, అంటే నువ్వు లేకపోతే నాకు లోకం లేదు, దర్శనం లేదు. అయినా వినయ్యేన్, నేను పాపాత్ముణ్ణి. కన్నై ఇజందిరుక్కుబడియాన పాపత్తై పండినేన్. ఎంతంటే కళ్ళనే దూరం చూసుకునేటువంటి దురదృష్టవంతుణ్ణి, అంటే కళ్ళు ఉన్నాయి కానీ నిన్ను చూడలేకపోతున్నాను అని ఆర్తి అన్నమాట ఆ వ్యాఖ్యానానికి అర్థం. ఎన్నెన్న వాణావెన్రు ఎన్నై విషయీకరికైకాగా అండాధిపతియాన అవనే. నా పాపం ఇంతటిది, నిన్ను చూడలేకపోతున్నాను, నన్ను నీవాడిగా స్వీకరించడం కోసమే నువ్వు అండాధిపతివే అయ్యావు అంటున్నారు ఆళ్వార్లు అనమాట. కళ్యాణ గుణయోగం ఆశ్రితార్థమాగా ఇరుక్కుమాపోలే. ఇప్పుడు నీకు వాత్సల్యాది కళ్యాణ గుణాలన్నీ ఎన్నో ఉన్నాయి, సౌశీల్య స్వామిత్వ వాత్సల్యాది గుణాలన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకు? ఆశ్రితార్థమా ఇరుక్కుమాపోలే, నీ ఆశ్రితుల్ని రక్షించడం కోసమే కదా. అదే విధంగా నువ్వు ఐశ్వర్యం కల విభూతి యోగమం తమక్కాగా ఏం నిరుక్కురారు. బ్రహ్మాళ్ళ వాళ్ళకి పెరుమాళ్ళు ఏది చేసినా తమ కోసమే చేస్తున్నారు అనుకుంటారు అని ఒక మాట చెప్పుకున్నాం కదా. అలాగా నీ ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం కూడా నువ్వు నా కోసమే చేస్తున్నావు అనేటువంటి భావాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇది ఎందుకో సరిగ్గా ఇవాళ లేదు, మాకు మంచిగా వినబడుతుందండి అమ్మగారు. ఎవరు మాట్లాడండి అమ్మా, కొంచెం అందరూ మాట్లాడేస్తే డిస్టెన్స్ గా ఉంటుంది. ఇక్కడ నాకు మాకు బానే ఉందండి, కనపడుతూ ఉంటే నాకు కూడా బాగుంటుంది కదా. మాకు కనిపిస్తుందండి. అదే మీకు కనిపిస్తే చాలదు, నాకు మీరు కనపడాలిగా. పోనీ ఒకసారి రీజైన్ అవ్వండి, పోనీ
అదే ఆ. చూస్తున్నా, ఏదో ఏదో తేడా వచ్చింది. గాబరా పడుతుంది. సరే కానీ ఇలాగే కొనసాగిద్దాం. పిల్లలు ఎవరు లేరు కూడా. ఒకసారి లీవ్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వండి కొన్ని. பரவாயில்ல. ఎన్నయ్యాడ వారి ప్రయోజనాంతరత్తుకాగా అజైక్కిరేను. నేను నిన్ను ఏదైనా ఇతర ప్రయోజనాలు, నిన్ను నువ్వు కావాలి అని కాకుండా నీ నుంచి వేరే ఏదైనా లాభాలు కావాలి అని నేను ఏమన్నా పిలుస్తున్నానా తండ్రి? ఎందుకు పిలుస్తున్నాను నేను? ఎన్నై నిత్య కైంకర్యే కొళ్ళ వేణుమన్నండ్రు అజైక్కిరదు. నా నిత్య కైంకర్యాన్ని స్వీకరించవయ్యా అని కదా నేను పిలుస్తున్నాను. నీకు సేవ చేసుకోవాలనే కదా పిలుస్తున్నాను నేను. నా స్వార్థం కోసం నేనేమి నిన్ను పిలవట్లేదు కదా. ఎన్నయ్య ஒரு பிரயோஜனாந்தரத்துக்காக அழைக்கிறேனோ, என்னை நிச்சய கைங்கரியம் கொள்ள வேணும் என்னென்றோ அழைக்கிறது. கூப்பிட்டு அழைத்தக்கால் క్రమప్రాప్తి సహిక్కవల్లేనాయితాన్ తాజ్కిరయ్యో. అది నేను అనుగ్రహించకపోయినా బానే ఉంటాడులే ఆయన అనుకుంటున్నావా? నువ్వు అనుగ్రహించకపోతే నేను ఉండలేనన్న విషయం నీకు తెలుసా తెలియదా? లేకపోతే నువ్వు లేకపోతే నేను నిలవలేనని పిలుస్తున్నాను అన్న విషయం నీకు అర్థం కాకపోతే ఇలా ఆలస్యం చేయడం నీకు భావ్యమేనా? ఆర్తనాదం నెక్స్ట్ పేజ్. ఆర్తనాదం కేటాల్, నువ్వు నా ఆర్తనాదాన్ని వింటే క్రమத்திலே வருகிறோம் ఎన్నారి ఇరుక్కలా ఇరుందదో, వెడదాంలే వాడే భరిస్తాడులే, నెమ్మదిగా అవకాశాన్ని బట్టి వెడదాం అనుకునేలా ఉందా నా పరిస్థితి? విണ്ണన్ మేల్ తాన్ మానేర్ కొండల్ సంచరిక్కుమాక ఆకాశత్తిలే తోతో అమయ్యం. ఇంకా ఎక్కడెక్కడ కనిపించచ్చో ఈయనే ఆయనకి పరమపదంలోనైనా సరే. మొట్టమొదటిది విಣ್ಣన్ మేల్ అంటే పరమపదంలోనైనా ఆదర్శనం ఇచ్చినా సరే. విಣ್ಣన్ మేల్ తాను పరమపదத்தில் இருக்கிற విరిందు పోడే వందు తోత్తవు మాము. అది రెండవది. మణ్ మేల్ తాను అవతరిత్తు తోత్తవు మాము. అబ్బాయి కాదండి, భూమిలో లేకపోతే పాల్కడలిలో అక్కడకు వచ్చి ఇస్తాను దర్శనం అన్నా సరే. విరినీర్ కడల్తాను క్షీరాబ్దయులు క్షీర సముద్రంలో కణ్ వళరుంది అరుಳು గెలుపడియే వందు తత్వమా. శయనించినటువంటి ఆ దివ్య రూపం అంటే పరమపదంలో ఇచ్చిన, భూమిలో ఇచ్చిన, నీళ్లలో ఇచ్చిన, పాలల్లో ఇచ్చిన నాకు నీ యందు చాపల్యం. ఎలాగా? మత్తుత్తాను తూణులే వందు తూతినా పోలే యాగలు. మిగిలినది ఏదైనా సరే అన్నారు ఒక మాట. ఏంటి మిగిలింది? తూణిలే. స్తంభంలో ఆ వేళ ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించినట్లు అనుగ్రహించిన సరే, నేను ఎలాగో అలాగా ఆనైక్కు వందు తోత్తిన పోలే యాదవ్ తోత్తవమాం. ఆ వేళ గజేంద్రుడికి ఆకాశంలో పరుగులు పెట్టి వచ్చినట్లు కనపడ్డా సరే, ప్రహ్లాదుడికి కనిపించినట్లయినా సరే, గజేంద్రుడికి కనిపించినట్లయినా సరే, లేదు నాకు నాలాగే కనిపిస్తాను అన్నా సరే, తొండనే నేను నీ దాసుణ్ణి అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు. అందుకని చపలుడిని నేను ఉన్ తిరువడిகளில் కైంకర్యத்தில் చపలనాన. ఈ తొండన్ అంటే చాపల్యం కలవాడు అని అర్థం అన్నమాట. ఉన్ కడల్గాన ఎనకు జీవమాన తిరువణిగళై కాణ, నాకు ప్రాణాధారమైనటువంటి నీ పాద పద్మాలని దర్శింపచేయి. ఒరునాళ్ వందు తోన్రాయే పలనాళ్ వేయడం ఎన్నో నిర్బంధిక్కరేనో. ఎక్కువ రోజులు నా దగ్గరే ఉండిపోవాలని నేనేం నిర్బంధించలేదయ్యా. ఒక్కసారి ఎన్ సత్తై కిడక్కైకు ఒరునాళ్ వందు తోత్తి అరుళ వేణం. నా సత్తా, నా జీవం నేను ఇలా నిలబడాలి అని అంటే ఒక్కసారి వచ్చి నువ్వు కనపడ్డా చాలు. అదేదో చిన్న కోరికలాగా ఆడవాళ్ళు వాళ్ళే చెప్పారు. ఒక్కసారి వచ్చి కనపడు, నేను ఎన్నిసార్లు రమ్మన్నానా, అన్నిసార్లు రమ్మన్నానా, అలా రమ్మన్నానా, ఇలా రమ్మన్నానా అని అంటున్నారు. కానీ ఈ మాంస నేత్రాలకి దర్శనీయుడిగా రావడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయము కాదు అనేటువంటిది చాలా
అందమైనటువంటి పాసరంగా నడుస్తుంది ఇది. కొండలు వన్న కుడக்கூత వినయ్యేన్ కన్నా కన్నా ఎన్నన్నవానా ఎన్ను ఎన్నై ஆழக்கூப்பிட்டு அழைத்தக்கால் வெண்ணன் மேல்தான் மண் மேல்தான் பெருநீர் கடல் தான் மத்துத்தான் தொண்டனேன் முன் கடல் காணா ஒரு நாள் வந்து தோன்றாயே. 7వ పాసరం. ఇది నాకు కూడా వస్తుందేమో అని ప్రయత్నం చేస్తున్నా, రావట్లేదు. ఇప్పుడు మీ వీడియో కనిపించట్లేదండి మాకు. ఒకసారి లీవే జాయిన్ అవ్వండి అమ్మా, పర్వాలేదు, ఒక నిమిషం వెయిట్ చేస్తా. మళ్ళీ 5 నిమిషాలు పోతుంది కదా, మొత్తం అంతా చూస్తే బాక్స్ ఉంది కదా, బాక్స్ ఓపెన్ చేయమనండి మణి. అమ్మా చూస్తున్నారమ్మా, ఎవరు మాట్లాడకండి, మళ్ళీ ఒకళ్ళు చెప్తుంటే ఒకళ్ళు చెప్తుంటారు అన్నారు. సరే కానివ్వండి, కంటిన్యూ చేసేద్దాం. 7వ పాసరం. వందు తోన్రాయన్రే உன் வையம் தாயம் மலர் அடிக்கு முந்தி வந்து யான் நிற்பா முகப்பே கூவிப்பணி கொள்ளாய் செந்தன் கமல கண் கை கால் சிவந்தவாய் ஓர் கருணாயிரு అందమిల్లా కదిరి పరప్పి అలరందదొక్కుం అమ్మానే. ఏమిటో ఆ పదాలు ఎన్నిసార్లు వచ్చినా నిజంగా అతృప్త అమృతంలాగే కనిపిస్తాయండి. అవి ఎప్పటికప్పుడే కొత్త కొత్తగా వింటున్నావా అన్నట్లుగా ఆ నమ్మాళ్ళవార్ల యొక్క పద ప్రయోగం. స్వామి ఇక్కడికి వచ్చి నీకు నన్ను అనుగ్రహించడం ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉందా, కష్టంగా ఉంది అనుకుంటున్నావా, అంత దూరం నేను వస్తానా అనుకుంటున్నావా, పోనీ ఓ పని చేయి, నన్నే అక్కడికి పిలిపించేసుకో. ఏదో 2 మార్గాలు, నువ్వేనా వచ్చి నాకు కనపడు, లేదా నన్నే అక్కడికి పిలిపించేసుకో, పిలిపించుకొని దాస్యాన్ని స్వీకరించి అనుగ్రహించు అంటున్నారు. 7వ పాసరం ప్రతిపదార్థం చూడండి. తన్ చల్లనైన శంతామరే ఎర్ర తామర పువ్వు వంటి కన్న నేత్రాలు అలాగే ఉన్నాయి, కై హస్తాలు అలాగే ఉన్నాయి, కాల్ పాదాలు అలాగే ఉన్నాయి, శివందవాయ్ ఎర్రటి అధరము కలిగి పెదవి కలిగి ఉన్నావు, ఓరు కరుణాయిరు ఓ నల్ల సూర్యుడా. చెప్పుకున్నాం కదండి, ఈ పద ప్రయోగం చాలా విశిష్టమైన నమ్మాళ్ళవారు చేసినటువంటి ప్రయోగం. అందమిల్లా కదిరి పరప్పి అవధి లేని కిరణాలను వ్యాపింపచేసి అలరందదొక్కుం అమ్మానే వికసించేలా చేసేటువంటి స్వామి వందుతోన్నాయి. ఒక్కసారి కనపడవయ్యా, ఒక్కసారి కనపడవయ్యా. అన్నేల్ నేను కనపడను, నాకు ఆ సంకల్పం లేదు అంటావా. వయ్యంతాయ మలర్ ఉన్నడికి ఈ లోకాలన్నిటినీ కొలిచినటువంటి నీ పాదాల క్రింద యాన్ ముందు వందు నెర్ప నీ పాదాల దగ్గర నేను చేరేలాగా నీ ఎదుట ముగప్పే కూవి నీ ఎదుట పిలిచి వేణికొళ్ళాయి. నువ్వు రాకపోతే నన్ను నీ దగ్గరికి పిలిపించుకో, ఏదో ఒకటి నువ్వు కనపడాలి, అది నాకు ముఖ్యమైనటువంటి విషయము అని అంటున్నారు అన్నమాట. ఇంకా వ్యాఖ్యానంలోకి వెళదాం. 7వ పాట. எங்கே வந்து தோத்தி அருளுதல் அது திருவள்ளமல்லவாகில் அங்கே கையழை తడిమై కొళ్ళుదల్ సైదరుడ వేణం ఎంగిరార్. చాలా భలే ఉంటాయి ఈ మాటలు. ఇక్కడికి వచ్చి నన్ను అనుగ్రహించడానికి నీకు గనక సమ్మతం లేకపోతే నన్నే నీ దగ్గరకు పిలిపించుకొని నా దాస్యాన్ని నువ్వు స్వీకరించు. వందుతోన్రాయ్ వచ్చి ఎన్ కన్వట్టత్తిలే వండు తోన్ర వేండం. నా కను చూపు మేరలో, అంటే నా కన్ను కొంత దూరం వరకే చూడగలదు, ఆ చూడగలిగిన పరిధిలోకి నువ్వు వచ్చి నువ్వు నాకు కనిపించు. తందై కాలిల్ విలంగర వందు తోన్రియ తోన్నలయ్యిరే వందు తోన్రా ఎంగిరదు. ఈ భూమిని కొలిచినటువంటి పవిత్రమైనటువంటి నీ పాదాలతో నువ్వు వస్తే ఆ వేళ నీ తల్లిదండ్రులు వాళ్ళ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళ సంకెళ్ళలు ఊడదీయడానికి ఎలాగా నీ కటాక్షం ప్రసరింప చేశావో అలాగే నా
సంఖ్యలను కూడా ఊడగొట్టడానికి నువ్వు నాకు నీ దివ్య దర్శనము వందుతోండ్రా ఎంగరదు వచ్చి కనిపించవలసినది. అంద్రేల్ అలా కాదంటావా? ఎన్నార్తియై పార్த்து ఉన్నడయ్య కృపయ్యాలే వందు ముఖం కాట్ట పార్తిలయ్యాగిల్. నా ఆర్తిని తీయడం పోగొట్టడం కోసమని నీ కృప వల్ల దర్శనం ఇవ్వాలని నీకే బుద్ధి పుడితే ఇంకో రకంగా కూడా చెయ్యొచ్చయ్యా. ఏం చెయ్యొచ్చు? ఉన్ పూర్తి అయ్యన్ మెన్ సిరుమయ్యరు పార్తు ముఖం కాట్ట పార్తిల్లయ్యాగిలెన్నమాం. ఏం చెయ్యాలి? రెండో పద్ధతి. ఉన్ వయందాయ మలర అడి వశిష్ఠ చండాల విభాగం పారాద తిరువడిగల్. మొదట భూమిని కొలిచాడు. పుష్పం లాంటి అందమైనటువంటి పాదం కదా అయ్యా అనేది. నిరతిశయభోగ్యమైనటువంటి ఆ పాదం క్రింద ఉండేలాగా ఒక్కసారి వచ్చి ఇక్కడ నిలబడు. మలరడి మలరడి ఎలాంటి పాదం? ఒక సెవ్విప్పు వైకొండ ఇద్దరు కాడు మేడ ఎమ్మడందదు. పుష్పం లాంటి పాదంతో రాయం లేదు, రప్పం లేదు, ముళ్ళం లేదు, చెట్టం లేదు, పుట్టం లేదు, పువ్వు లాంటి పాదమా? అవన్నీ కొలిచావా? అబ్బా ఎంత అనుగ్రహించావు తండ్రి. మలరడికి ముందు వందయా నిర్తిశయభోగ్యమాన తిరువడిగళ్ళ రావట్లేదు. కేజే ముర్పడనాయ్ వందు నిక్కుంబడియాగా. అలాగా ఆ వేళ నీ తల్లిదండ్రులకి ఎలాగైతే అందమైనటువంటి నీ దర్శనాన్ని ఇచ్చావో అలాగా ఇచ్చినా సరే, లేదు నా ఆర్తిని పోగొట్టి దానివల్ల నీ కృపని చూపించాలి అనే భావంతో దర్శనాన్ని ఇచ్చినా సరే, నువ్వు ఎలా చేసినా సరే, మొత్తానికి నీ దర్శనం మాత్రం నాకు కావాలి అంటే ఇందులో రెండు పద్ధతులు చెప్పారు అన్నమాట. ఒకటి కనిపించకుండా ఉండలేని ఆయన గొప్పతనం. రెండవది లేకపోతే బాధపడే నా ఆర్తిని తీర్చే దయాగుణం. అది రెండు వైపులా కూడా ఏటైనా సరే నీ ఇష్టం. సరేలే తర్వాత చూద్దాం. కాబట్టి నువ్వు ఆ వేళ ఏం చేసావు? మలరడికి ஒரு செவ்விப்பு வைகொண்டா எத்து காடு மேடையும் வளர்ந்து மலரடிக்கேயும் முந்தி வந்து யான் நிற்பா நிறுத்திசேபோக்கியமான திருவடிகளின் கீழே ముర్పాడనాయ్ వందు నెక్కంబడియాగా. ఆవేళ భూమిని కొలిచావు. వికసించిన పుష్పం లాంటిది నీ పాదం, మోట మోట మొరటు లాంటిది ఈ ప్రపంచం. దీనిని ఆ పుష్పంతో ఎలాగైతే కొలిచావో అలాగా ముగప్పే కన్వట్టతిలే నాకు కనపడేలాగా, నాకు కనపడేలా నువ్వు చేస్తున్న పని నాకు కనిపించాలి అని. ఈ ఒక పని అవతల వాళ్ళ చేత తొందరగా చేయించాలనుకున్నప్పుడు మన ఆతృత ఎలా ఉంటుందండి. అరే నాకు కనపడాలిరా, నాకు కనపడేలా చెయ్యి అంటుంటామే. అలాగే నువ్వు చేసే పని నాకు కనిపించాలి. ముగప్పే కన్వట్టతిలే కూవిప్పణికళ్ళాయ్ సోత్తయిటు పణికళ్ళాయ్ క్రీతామితి మామదాయన్ ముగప్పే అడమై కొండరుళాయ్. వేణం పిలిచి పని చేయించుకో, అన్నం పెట్టి పని చేయించుకో, సోత్తయిట్టు అన్నాన్ని పెట్టి పని చేయించుకో. అలా ఉంది ఈ కోరిక. నాకు ఏదైనా ఇంత పడితే మీకు ఇంత పని చేస్తానండి అంటారు చూడండి లోకంలో. అలాగే నీ పాదదర్శనం నాకు ఇచ్చి అదనమాట అన్నం మనకి. అలా నీ దర్శనం నాకు కలగాలి అని చెప్పడం అన్నమాట. గుణజ్ఞానత్తాలే ధరికం శ్రీ భరతాళ్వాన్ ప్రకృతియల్లేన్. ఆవేళ పర్ణశాలని నిర్మించమని రామచంద్రుడు లక్ష్మణుడితో చెప్తూ ఎక్కడ ప్రదేశమో ఎక్కడ బాగుంటుందో చూడవయ్యా అన్నాడు లక్ష్మణుణ్ణి. అంటే అప్పుడు ఆయన అన్నాడు క్రీతామితి మాంవద. అన్నయ్య ఆ ప్లేసులు, ఆ సెలక్షన్లు, ఆ మ్యాప్లు, ఆ ఇంజనీరింగ్ అవంతా నాకు అనవసరం. ఇక్కడ చెయ్యి అని అక్కడ చేస్తా. నువ్వే నిర్దేశం చేస్తే నేను ఆ పని చేస్తాను. ఆదేశిస్తే చాలు. అలాంటి స్వభావం మన నమ్మాళ్ళ వాళ్ళకి. లక్ష్మణుడిలాగా కైంకర్యం చెయ్యాలి, విచ్ఛేదం లేకుండా చెయ్యాలి, సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో చేయాలి అని ఈ కోరిక అనమాట. అలా చేయలేదనుకోండి
జలాన్మచ్చ వివోధృత ఎన్న విళయ పెరుమాళ ప్రకృతియాన ఎన్న ఎడమై కొండరుడ వేణం. నీటిలోంచి తీసిన చేప ఎలా బ్రతకలేదో అలా బ్రతకలేను అని చెప్పేటువంటి ఆ కైంకర్యం అది లేకపోతే నేను ఉండలేను అంటున్నారు నమ్మాళ్ళవారు. జలాన్మచ్చ వివోధృతం, నీటి నుండి తీసిన చేపలాగా బ్రతకలేను అని లక్ష్మణుడు చెప్పినట్లుగా ఉంది వీరి స్థితి. అటువంటి వాణ్ణి కదా నన్ను ఎలా వదిలేస్తావయ్యా అంటున్నారు అనమాట. వழுவிலாடிமை செய்ய வேண்டும் என்னும் நின்னலாலிலேன் என்னும் இருந்த வைத்த விடத்தில் கிடக்க மாட்டேன் என்னும் నన్ను మంజువన్ నరకం నానడైదల్ ఎన్నం అవదిరే ఎన్నవే. ఆ పాసుర ఖండాలు మనకి రిఫరెన్స్ ఇచ్చేశారో చూడండి. ఎందువల్ల అంటే చేపలాగా నీళ్లల్లోంచి తీస్తే బతకలేను, నీ సౌందర్యాన్ని సేవించకుండా నేను క్షణం కూడా నీకు కైంకర్యం చేయకుండా ఉండలేను, నిన్ను విడిచి ఉండలేను. ఇవన్నీ పాసుర ఖండాల యొక్క అర్థాలన్నమాట. ఏమాత్రం గ్యాప్ రాకుండా విచ్ఛేదం రాకుండా సేవ చెయ్యాలి అనుకునే నేను అన్నట్లు ఎన్నం అవరిరే సెందనిత్యాది శివందు కుళిరంద తామరై పోలే. ఎర్రగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి తామర పూలు లాంటి ఏవి కన్నయ్యం కయ్యయ్యం కాలయ్యం ఉడయ్యనాయి. కళ్ళు చూస్తే కళ్ళంత అందంగా ఉన్నాయి, చేతులు చూస్తే చేతులంత అందంగా ఉన్నాయి, కాళ్ళు చూస్తే కాళ్ళంత అందంగా ఉన్నాయి, శివందవాయం పెదవులు చూస్తే అంత అందంగా ఉన్నాయి. ఉడయ్యనాయ్ నీలమాన నిరత్తై ఉడయ్యనాయ్ ఇరుప్పార్వోర్ ఆదిత్యన్నాం. నీలమైనటువంటి సహస్ర కిరణుడు లాగా ఉన్నాడు. అంటే మామూలుగా సూర్యుడు ఎర్రగా ఉంటాడు, ఈయనేమో నల్ల సూర్యుడు అన్నాడు కదా. అందువల్ల నల్లటి కిరణాలు మనం ఊహించుకుంటే ఒకసారి ఆకాశంలో సూర్యుడు నల్లగా ఉండి నల్ల కిరణాలు వ్యాపించాయనుకోండి, లోకం అంతా చీకటమయమైపోతుంది. ఈయనేమో శ్యామల వర్ణ సూర్యుడు, నలుపు కాదు, అందమైనటువంటి రంగు. కొన్ని రంగుల కాంబినేషన్ తో ఏర్పడుతుంది ఈ నీలం రంగు. అలాంటి నల్ల సూర్యుడికి సంఖ్యా నియమం లేదు. సహస్రం ఎన్నవరు సంఖ్య ఎండ్రికే. మనం సహస్ర కిరణుడు అని ఊరికే అంటున్నాం కానీ అది వెయ్యంటే వెయ్యే కాదండి, కొన్ని వేల కిరణాలు కలిగినటువంటి, అంటే కాంతి పుంజం అంతే సరిపోతుంది. అళవిరందకరణంగళై పరప్పికొండు, అది చెప్పలేనన్ని కిరణాలని వికసింపచేసి వికసిత నాపోలే వందుతోండ్ర వేణు అలా వచ్చేను నాకు కనపడవలసినది. అమ్మానే ఉన్మేన్మయ్యై పాత్తంగే అజై తడిమై కొళ్ళుదల్. నీ గొప్పతనాన్ని చూపించి దర్శనాన్ని చూపించి ఆ పర్వపదంలో ఇప్పుడు అంత దూరం వచ్చేందుకు నాకు టైం లేదంటావేమో, నన్నే తీసుకెళ్ళు. నీకు వచ్చే టైం లేకపోతే నన్ను అక్కడ ఉండేలాగా చేసుకో. ఉన్నడమై నసియామైకు త్వరై ఉండాగిల్. నీ గొప్పతనాన్ని తగ్గించుకోవడానికి లేదు, నన్ను ఇక్కడ దాకా వచ్చి రక్షించడానికి. నేను నశించపోకూడదనే తొందర గనక నీకు నిజంగానే ఉంటే ఇంగే వందు ఇక్కడికి ఏరా. అడమై కొళ్ళదల్ సైదరుడ వేణం, వచ్చి నాకునే దర్శనం అయ్యి. మనకేదో సామెతను చూడండి, అన్నమైతే ఏమిరా మరి సున్నమైతేనేమిరా, అయినా ఈ పాడు పట్టక అన్నమే గతిరా అని ఏదో మాట అంటుంటాను. అలాగే వచ్చినా సరే రాకపోయినా సరే ఎలాగూ రెండు ఉన్నప్పుడు వస్తే సరిపోతుంది కదా. చాలా తెలివిగా నమ్మాళ్ళవార్లు అడిగినటువంటి నీ దర్శనము నాకు కావాలి అనేటువంటి దాన్ని ఇందులో ఈ పాసరంలో మనకి చాలా అందంగా చెప్పారు. ఇప్పుడు 8వ పాసరం. ஒக்கும் அம்மானுருவமென்று உள்ளம் குழைந்து நாள் நாளும் தொக்கமேக பல்குழாங்கள் காணுந்தோறும் தலைவன்னான் தக்காய் வருத்தமக்கா என்று ஈரைம்பதின்மர் தாழ் சாயா புக்கனல் தேர் தனிப்பாக வாராய் இதுவோ పొరుత్తమే. 8వ పాసరం. నేను నిన్ను ఇలాగ ఊహించుకుంటూ బాధపడుతుంటే అయ్యో బాధపడుతున్నాడే, వెంటనే వెళ్ళి కనపడదామని నీకు ఎందుకు అనిపించట్లేదయ్యా? ఇదేం స్వభావం అయ్యా? నీకు ఇది కొత్తగా వచ్చిన స్వభావమా ఏంటి? పూర్వం అయితే అలా రక్షించేవాడు, ఇప్పుడేమిటయ్యా ఇలా చేస్తున్నావు?
అమ్మాన్ స్వామివి నువ్వు, ఉరువం ఒక్కుం ఎన్నో நீ శరీర ఛాయ ఎన్ ఉళ్ళం నానాళం తొక్క మేఘం పలుకుజాంగడ్. మేఘాల గుంపుని చూసినప్పుడు నువ్వే గుర్తొస్తావు. అంటే నీలిమేఘ ఛాయ కలిగినటువంటి స్వామి అని చెప్పడం అన్నమాట. కాణం దూరం అది చూసినప్పుడు నా అంతులైవన్, ఎంత బాధపడుతున్నానో, అయ్యో మేఘమా మా స్వామి వచ్చేసాడు అనుకున్నాను అని చూసినప్పుడల్లా తల్లడిల్లిపోతున్నాను. తక్కాయ్ వరతమక్కాయ్, మంచి గుణాలు కలిగినటువంటి పంచపాండవుల యందు పక్షపాతంతో అండ్రు ఈరైంబరిన్నర్ దుర్యోధనాదులు నూరుగురు. ఆ భారత సమయంలో ఈరు 50 ఎన్నర్, చాలా అందంగా చెప్పేటువంటి లెక్క అన్నమాట అది. దుర్యోధనాదులు తాను సాయ సమూలముగా నశించేలాగా కుక్క ప్రవేశించిన నల్టేర్ శ్లాఘ్య తనిప్పాగా. ఆ రథానికి అద్వితీయుడైనటువంటి ఓ శారదుడా, వారాయిదువో పొరుత్తం. పొరుత్తం అంటే స్నేహం. ఇదా నీ స్నేహం? నేను ఎంత తల్లడిల్లిపోతుంటే ఎలా బాధపడుతున్నాడో చూద్దామని పక్కన నిలబడి చూస్తే అది స్నేహం అవుతుందా? అయ్యో బాధపడిపోతున్నాడేం దూకుతూ రావాలి కదా, అదేంటయ్యా అలా రాకుండా ఉన్నావు అని అంటున్నారు అన్నమాట. అంటే వాళ్ళ పాండవుల పక్షంలో చేరి దుర్యోధనాదుల్ని చంపావు అంటే పాండవుల మీద ఉండేటువంటి ఆశ్రిత వాత్సల్య గుణం వల్ల కదా. అందువల్ల ఆ వాత్సల్యాన్ని నా మీద కూడా చూపించద్దా? నీ తిరుమేను చూస్తే ఎప్పుడు మేఘాన్ని చూసినా నువ్వే నాకు గుర్తుకు వస్తున్నావు. నువ్వు సదా కనపడవు, మేఘాలు అస్తమానం కనపడతాయి. ఆ కనపడే మేఘాన్ని చూసేవాడికి నాకు బెంగ వచ్చేస్తాను. నువ్వు రావట్లేదు, నీతో స్నేహం చేసిన దానికి ఇదయ్యా నువ్వు నాకు ఇచ్చేటువంటి ఫలితము అని అంటున్నారు అన్నమాట. ఎట్టాన్ బట్ ఉనకు పోలియాన మేఘ దర్శనత్తాలే నవ్వు పడానిర్క. నీలాంటి రంగు కలిగిన మేఘాన్ని చూసినప్పుడు నా మనస్సు నిన్ను తలుచుకుని తల్లడిల్లిపోతూ ఉంటే వంద ముగట్పాట్కిరిలే నువ్వొచ్చే నీ ముఖాన్ని చూపించడం లేదు. ఇది ఓ సంఘ స్వభావం ఎంగిరా. ఇదే నా నీ స్నేహ ధర్మము. సంఘ స్వభావం, స్నేహ ధర్మము. ఒక్కుమమ్మానురువమెన్రు సర్వేశ్వరన్ వడవిధర విశాజాతీయం ఎన్నో బుద్ధి పన్నా నెక్కచ్చేదే ధూమజ్యోతి సలిల మరుతాం సమూహమాన మేఘత్తై సరుసమెన్నో భ్రమిప్పరు. స్వామి, నీ దివ్య దేహంతో సమానంగా ఉంటుందని ఆ మేఘాన్ని చూసే నా మనస్సు ఇలా శిథిలమైపోయి నేను బాధపడుతున్నానే. నువ్వు నీ దేహం ఇతర విసజాతీయం అంటారు. అంటే విసజాతీయం, దేనితోటి పోలిక చెప్పడానికి లేదు సృష్టిలో. అంత అందం. మరి ఎందుకు చెప్తున్నారు అంటే ఏదో దగ్గరగా కొంచెం ఊహకు అందుతుంది కదా అని ఆ మేఘంతో పోలుస్తున్నాము అన్నమాట. మేఘం ఎలాంటిది? మనకి మేఘ సందేశంలో కాళిదాస్ చెప్పిన లైన్ కొటేషన్ ఇది. ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాతక్వ మేఘ. ధూమం అంటే పొగ, జ్యోతి అంటే వెలుగు, సలిలం అంటే నీరు, మరుతాం అంటే గాలి. అలా కొంచెం కొంచెంగా అన్ని కలిపి ఒక్కటిగా ఏర్పడితే మేఘం అవుతుంది అన్నట్లుగా అలాంటి మేఘంతో సర్వేశ్వరుని పోలుస్తున్నాం. ఇది మా భ్రమతో చెప్పుకోవడమే గాని నీకు సరిపోదయ్యా, మాకు తెలుసు. ఈ మేఘం ఏమిటి నీతో పోలిక? అవ్వ. మరి ఎందుకు చెప్తున్నారు? ఏదో కాస్త దగ్గరగా ఉంటుంది, ఊహించుకోవడానికి ఇదిగో ఇలా ఉంటుందర్రా అని అందడం కోసం చెప్పడం తప్ప ఆ పోలిక నీకు సరిపోదు. మేఘాన్ని చూడగానే ఎంత ఆవేదనో అన్నమాట వీరికి. నా సర్వేశ్వరం వడి ఇతర విశాజీతేనద్దు కన్నానెక్కచ్చేదే ధూమజ్యోతి సల్లమరుతాం సమూహమాన మేఘத்தை సరసమెన్న భ్రమిப்பார் உள்ளம் குழைந்து இது தோற்புரை என்றே అగవాయ్ శిథిలమాయి. అది చూస్తూ ఉంటే నేను పడేటువంటిది ఒక భ్రమ కాదయ్యా, చెప్పలేనంత ఆవేదన నాకు కలుగుతోంది. ఇది లోపలికి
ఛేదించేస్తోంది. ఉళ్ళం కుజైందు ఇది తోర్పురయ్యండ్రియే లోపలికి గుచ్చి బాణాలు పెట్టి గుచ్చినంత బాధకర. అలవాయి శిథిలమాయి హృదయం శిథిలమైపోతోంది. పోన్లే శిథిలమైతే అయింది, ఎప్పుడు అవుతూనే ఉంది కదా అని అంటే, ఎప్పుడు మేఘం చూస్తే అప్పుడల్లా శిథిలమైపోవడం ప్రారంభిస్తే ఇంకా మామూలుగా ఉన్నది ఎప్పుడండి? నానాళం ఇంత సైదల్యం కాదా చిక్కమన్రెట్టే, కాసేపు బాధపడిపోయి మళ్ళీ మామూలుగా అవుతోంది అంటే, అదే అస్తమానం మేఘాలు కనపడుతూనే ఉన్నాయి, అస్తమానం బెంగగానే ఉంటుంది. ఇంకా నా మనసు మామూలుగా ఎప్పుడు ఉంటుందయ్యా? విడామల్ సొల్లుగై ఇది ఇక ఇంత గ్యాప్ ఉంది, ఈ కనపడని సమయం ఉంది అనేటువంటి అవకాశమే ఏమాత్రం లేదు అన్నమాట. తొక్క మేఘప్పల్ కుజాంగల్ మేఘ సకలంగళల్ కెడయ్యార్. మేఘాల యొక్క ముక్కలు లాంటి మేఘాలు అంటే చక్కగా ఎగురుతూ ఉంటాయి చూడండి, ఎక్కడికక్కడ అలాగా మధ్య మధ్యలో కట్ అయినట్లుగా ఉండేటువంటి అందమైన ఆ మేఘ సమూహాలను చూస్తున్నప్పుడు తిరండు మేఘ సమూహంగా కానుందోరం, అది గుంపులుగా ఉండేటువంటి మేఘాలు. రెండు రకాలు ఆ మేఘాలు కూడా. మన ఆకాశంలో మేఘాలు ఉన్నప్పుడు కాసేపు నిశ్చలంగా చూస్తే ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి విడిపోతూ ఉంటాయి కదా. అలాగ ఉందయ్యా ఇది. ఆడవారికి మాత్రం మేఘ దర్శనం శోకహేతు అవుతుంది. నేను చూస్తున్నామని నువ్వే గుర్తొచ్చేసి నా దుఃఖం ఇంకా ఎక్కువైపోతుంది. నానాళం తులైవన్ ధర్మిలోపం పెరక్కిరదమిల్లై జీవిత్తిరెక్కం పెరిగరిలేను. ఇందువల్ల నేను అసలు జీవిత్తిరెక్కం పెరిగరిలే, అసలు బ్రతిక ఉండే ఆశ లేకుండా చేస్తున్నాయి అంటే ప్రాణాలు పోతున్నాయి అంటే అంత ఇష్టము అని అర్థం అన్నమాట. నాన్న మేఘ దర్శనం నాటార్ కాశ్వాసయేతు విరే. మరి ఎందుకండి ఆ మేఘాలు చూడడం? చూస్తుంటే నువ్వు గుర్తొచ్చి కాస్త ఒక్కొక్కసారి ఉపశమనం కలుగుతుంది. ఈ మనస్సు అండి అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఒకసారి ఓ భావం ఒకసారి ఓ భావం. అబ్బా మేఘాలని చూడలేను, ఎందుకు చూడలేరు? చూస్తే నువ్వు గుర్తొస్తున్నావు. అబ్బా మేఘాలను చూడకుండా ఉండలేను, ఎందువల్ల నిన్ను చూడకుండా ఉండలేను. ఇలాగ మనస్సులో భావ పరంపర అలలుగా లేస్తోంది. వింత ప్రవృత్తిగా ఇటువంటి వింత ప్రవృత్తి కలిగినటువంటి స్వామి తక్క వైవార ఎన్న మేఘదర్శనత్తుకుడైందో పాండవర్గళైనో కెత్. అంటే యోగ్యులైన పాండవుల కొరకు ఆ వేళ రథసారథిగా ఉన్న ఆ స్నేహ ధర్మాన్ని నమ్మాళ్వార్లు గుర్తుకు చేస్తున్నారు. బంధుక్കൾ జీవిக்க வேணும் எங்களுக்கும் ஐனு கூடி காடமையும் என் ஒன்னன் கோர்க்கை ఉడయ్యవైవర్. ఆ 9 సోదరులు నశించాలి, ఈ 5 సోదరులు జీవించాలి. అలాగ నువ్వు రథాన్ని నడపాలి అంటే రథం తీసినటువంటి ఆ రథ సారథి అయిన వాడివి. ఇదయ్యా నీ స్నేహం ఎప్పటికీ రావు. తమక్కాయ్ రథం స్థాపయ ఎన్నంబడి కయ్యాళాయ్ చేతిలో మనిషివి అంటే ఏమిటండి? సేవకుడివి. రథం స్థాపయిత్వ ఇక్కడ ఆపు అంటే ఆపాడు. ఇంకా మనకి భగవద్గీతలో ఏం చెప్తారండి? కుడివైపు కాలుతో తన్నితే కుడివైపు రథం పోవాలి, ఎడమవైపు తన్నితే ఎడమవైపుకు పోవాలి. తన్నులు తింటూ కాయలు కాసాయిటండి. అలాగా తన్నులు తింటూ రథాన్ని నడిపినటువంటి వాడవా అండ్రు ఐవర్గల్ తనియరానండ్రు. అక్కడ 5 పాండవులు, తర్వాత ఈరైం పతిన్ మరతాళ్ సాయ. ఇక్కడ ఉండేటువంటి వీళ్ళ అందరూ కూడా ఈర్ ఐం పతిన్ మర్. ఆ పదం అలాగండి, అంటే 2 × 50 100 × 10 అన్నట్టండి అర్థం దానికి. బంధుక్கள் జీవిక్కల్ జీవియోం ఎన్ను నూతువరం కాలరం బడియాగా. ఆ 100 మంది నశించేలాగా 5 బ్రతికేలాగా. పుక్క రణభూమిలో తూసిత్తలయ్యిలే పుక్క. రణభూమికి ఒక మంచి పేరు చెప్పారండి. భాష నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు నోట్ చేసుకోండి. తూసిత్తలై బాణాల భూమి అనమాట, శరభూమి అనమాట, రణ భూమి అని అర్థం అనమాట. నత్తేర్ ఇవనై సారథయాగ ఉడత్తాగయ్యాలి
అతి శ్లాఘ్యమానతేర్. ఆ రథానికి గొప్పతనం ఎలా వచ్చిందండి? ఈయన సారథిలా ఉండడం వల్ల వచ్చింది. తనిప్పగా తనియే నిర్వాహకనానవనే ఎవరున్నారు? ఒక్కడే. ఎలా కావస్తే అలాగా. ఆ రథ సారథ్యం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఖచ్చితంగా గుండెలకి తగులుతుంది అన్నప్పుడు ఆ రథాన్ని ఇలా కిందకి పెడితే తల మించి దూసుకుపోతుంది. ఓహో అంత ఎత్తులో ఉన్నాడు కదా అని అక్కడికి బాణం వేసినప్పుడు నొక్కితే ఇలా కింద నుంచి. అలా బాణపు దెబ్బలు తగలకుండా రథాన్ని పైకి కిందకి పక్కలకి జరపగల సామర్థ్యం ఉన్నటువంటి సారథి అన్నమాట ఈయన. హృదయ కాంగిలర్ నకాంక్షే విజయం కృష్ణ ఎన్నవనై క్షేమం శాత్ వైద్యు వ్యాపారి కయ్యాలే. నాయన నాకేం వద్దు, నేను ఉండిపోతాను, నేను పడిపోతాను, నేను అన్ని పడేసేస్తున్నాను, నాకు చెమటలు పట్టేస్తున్నాయి అన్న ఆయన కోసం సారథయ్యా అత్తివారి కాంగిరదు, నీకెందుకయ్యా నేను ఉన్నాయి కదా అని ధైర్యం చెప్పి సారథిగా వచ్చినటువంటి తండ్రి. అందువల్ల వారాయ్ సేనయోరభయోర్ మధ్య రథం స్థాపయన్న ఉభయ సేన ఎన్నడువే తేరై నిరుత్తేననే. రెండు రథాలకి మధ్యలో రథాన్ని రెండు సేనలకి మధ్యలో రథాన్ని ఆపవలసినది అని నేను అడిగితే నడిపిన నీవు తనయునుమాయ్ మేఘ సమూహంగా సంఖ్యాతమాన అసంఖ్యాత మానాలు ఉదవలాగాదు ఇది ఓ పొరుత్తం. లోకంలో అందరికీ మేఘ సందర్శనం ఆనందాన్ని ఇస్తుంది, కొంతమందికి మాత్రం దుఃఖాన్ని ఇస్తుంది. ఎవరికి ఇలాంటి మనస్సు ఉన్నటువంటి అంటే పెరుమాళ్లలో మేఘంలో పెరుమాళ్లను చూసేటువంటి వాళ్ళకి అది కాకపోతే చెప్పలేనంత దుఃఖం వస్తుంది. మేఘ దర్శనం కనపడకపోతే శోక దర్శనం, కనిపిస్తే మోద దర్శనం అవుతుంది. అందుకని ప్రత్యేకించి నా వంటి వింత ప్రవృత్తి కలిగినటువంటి వాడికి అనేటువంటి మాటని ఇదిగో పొరుత్తం ఆశ్రితరోడుము మున్బు నీ పొరుంది పొందపడి ఇదిగో ఆశ్రితులతో కలిసి నువ్వు చూపేటువంటి వింత ప్రవృత్తి నాయన ఇలా ఉంటుందా? ఆశ్రితర్కాగా దౌత్యసారంగల్ పణ్యం ఆశ్రితుల కోసం దౌత్యాన్ని చేసి సారథ్యాన్ని చేసి ఆయుధమెడే నన్ను ఆయుధమెడెత్తు పట్టను అన్నావు ఆయుధాన్ని, కానీ మా కోసమని చక్కగా ఆయుధాన్ని పట్టావు. అంటే నీ మాట పోయినా సరే భక్తుల్ని రక్షించడమే నీ జీవిత ధ్యేయంగా నువ్వు చూసుకున్నావే. పగల ఇరవాక్యం పక్షపదిత్తు పొయ్యో. పగల ఇరవాక్యం నీ చక్రాన్ని అడ్డి పొగలిని చీకటిలా భ్రమింపచేసి సైంధవుడు బయటకు వచ్చేలా చేసి అతన్ని నశింపచేసావు. అంటే మా కోసం నీ వ్యక్తిత్వాన్ని కూడా అటు ఇటు జరుపుకున్నావే, చెయ్యనన్న పని చేసావే, కాదు అన్నది ఆచరించావే. పక్షపాతిత్తు పొయ్యో, ఇది పక్షపాతంకి నిదర్శనం కాదా తండ్రి? అలాంటి వాడివి నువ్వు. పోనీ నీకెవరన్నా రక్షకులు ఉన్నారా? నిన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరు, తని ఒంటరి వాడివి. మనకి ప్రేమ ఉన్న చోట భగవంతుడు అలా కనిపిస్తాడు, ఆయన ఒంటరి వాడిగా కనిపిస్తాడు. లోకాలను సృష్టించేటువంటి తండ్రి. నారాయణ కథామిమాం ఎన్నను కై కూలి కొండ పులమై పాడి నానాగాదే. ఎంగిరార్ లంచం ఇచ్చినా సరే, అంటే మేఘమాలికలలో కూడా రథాన్ని నడుపుకొని రాగల సామర్థ్యం ఉన్నటువంటి నువ్వు ఇప్పుడు నేను ఒంటరి వాడిగా ఉంటే మేఘ సమూహంగా వచ్చి నన్ను నువ్వు కాపాడవా అన్నట్లుగా ఉందిటండి ఈ వర్ణన. ఇది నంబిళ్ళయ్య గారి అందమైనటువంటి సూక్తి. ఏమిటి అంటే అర్జునుడి కోరిక మీదకి ఉభయ సేనల మధ్యలో రథాన్ని నేల మీద నడిపావా, ఆకాశంలో నడుపుకొచ్చావు. అసలు అలా ఎలా ఎగిరిందో ఎలా వచ్చిందో. అలాంటి వాడివి ఇప్పుడు నేను ఒంటరి వాడినయ్యి నువ్వు ఓహో అన్ని మేఘాలు అంతలా ఉంటేనే అలా నడుపుకొని వస్తావా, ఇలా అయితే రావా. ఇది ఒక వింత అప్రోచ్ అని మనం చెప్పుకున్నాం కదండి. 33 కోట్లు అయితేనే వస్తావా లేతే రావా అంది అండాళ్ళ తల్లి అనే ఎత్తుగడ ఉంది. అలాంటి వర్ణన అన్నమాట ఇది. నువ్వు ఈ ఆశ్రితుల కోసం ఆశ్రిత కాగా
దూత సారథ్యంగా పన్నయం దౌత్యం చేసావా? మెళ్ళో చీటీ కట్టుకుని వెళ్ళవయ్యా దూతలాగా అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నువ్వు వెళ్ళి దౌత్యం చేసావా? ఆయుధం ఎడుతూ నేను ఆయుధం పట్టను అన్నావు. మా మాట కోసం ఆ భీష్మాచార్యులు వారిని చూసేటప్పటికీ కుప్పించి లంఘించినటువంటి ఆయుధాన్ని పట్టుకున్నటువంటి నీ దివ్య మంగళ విగ్రహం ఆహా భక్తుల కోసమని నీ మాటను కూడా పక్కన పెట్టేస్తావా తండ్రి? నా మాట నాదే అని నిలబడవా? భక్తుల కోసం అన్నీ వదిలేస్తావా? పగలై ఇరవాక్యం పగటిని రాత్రి చేసి పక్షపతిత్తుపోయో నువ్వు చేసినటువంటిది అబద్ధమా? అంటే భక్తుల కోసం ఏదైనా చేస్తాడు. నారాయణ కదామిమాం ఎండ్రనం కై కూలి కొండ పులమై పాడినానాగాదే ఎంగిరారు అని అంటే సైంధవ వధ కోసం పగటిని రాత్రిగా చేసినటువంటి విషయం. అంటే ఏమయ్యా, ఏదైనా కై కూలి కొండ పులమై పాడినా లంచం ఇచ్చినా చేయనటువంటిది నా పరువు నాది, నేను అలా చెయ్యను అనుకుంటారు. అలాంటిది ఎలాగా అన్న మాట తప్పావు కదా. ఎవరి కోసం? భక్తుల కోసం అని తప్పావు కదా. ఇప్పుడు తమకు ఉదవీలవై మయ్యావదన్ ఎన్నెరికిరార్ వారాయ్. ఇవన్నీ ఈ అబద్ధాలా? ఇవన్నీ జరిగినవి కదా. కాబట్టి నాకు ఇవేమీ అక్కర్లేదు. నిన్ను అబద్ధం ఆడమండం లేదు, ఆయుధం పట్టుకోమండం లేదు, మేఘాల్లో రథాలు నడపమండం లేదు. నీ దర్శనమైనకి ఇదెల్లాం వేణుము, నాకు ఇవన్నీ కావాలా? ముఖం కాట్ట అమయ్యాదో, నీ ముఖాన్ని చూపిస్తే చాలదా? ఏదో చిన్న కోరికలాగా అనమాట. ఒక్కసారి నువ్వు కనపడు, ఒక్కసారి నువ్వు కనపడు అని ఆర్తితోటి వేడుకునేటువంటి పాసరం 8వ పాసరం. ఒక్కుం అమ్మానురువమెన్రు உள்ளம் குழைந்து நாள் நாளும் தொக்கமே கப்பல் குழாங்கள் காணுந்தோறும் தொலைவண்ணா తక్కాయి వరు తమక్కాయండ్రు ఈరైంపది. చక్కటి పదప్రయోగం. 2:50 ఈరైంపదిన్ మరతాళ్ సాయ. 100 మంది అనడానికి ఈరైంపది ఎక్కాలాగా ఒక పదాన్ని పెట్టారు. సాయ ఒక్కనల్ తేరు తనిప్పాగా వారా ఇదువో పొరుత్తమే. 9వ పాసరం. இதுவோ பொருத்தம் மின் ஆழிப்படையாய் ஏறும் இரும் சிறைப்புள் அதுவே கொடியா உயர்த்தானே என்றென்று ஏங்கி அழுதக்கால் எதுவேயாக கருதுங்கள் இம்மாஜாலம் பொறை தீர்ப்பான் మధువార్ సోలై ఉత్తర మధురై పిరందా మాయనే. ఆయన పట్టుకోకుండా మాత్రం వదిలిపెట్టరు. ఉత్తర మధురై పిరంద మాయనే. ఉత్తర మధురా నగరంలో అవతరించిన మాయావి ఓ కృష్ణ, నీ పేరు చెప్పను అంటూనే రకరకాల విశేషణాలతోటి అక్కడ పుట్టిన వాడివి ఇక్కడ పేరు చెప్పేదేమిటి? అంతకంటే స్పష్టంగా పుట్టిన స్థానాన్ని అవన్నీ కూడా చెప్తున్నప్పుడు కానీ చెప్పకుండా ఉండలేని రకరకాల విశేషణాల ప్రయోగ పాసురాలన్నమాట. ఉత్తర మధురలో పుట్టిన స్వామి మిన్నాళి. బో ఏం ప్రకాశిస్తోందయ్యా ఆజి నీ సుదర్శనము. పడయ్యాయ్, దాన్ని ఆయుధంగా పట్టుకున్నావా? చెప్పుకున్నాం కదా ఆయుధాలే ఆభరణాలని. అది పట్టుకోవడం వల్ల అవి అందాన్ని పొందుతున్నాయి నీ చేతులతో పట్టుకోవడం వల్ల. ఏరుం ఇరుం సిరై వాహనముగానున్న మంచి రెక్కలు కలిగిన పుళ్ళదువే ఆగరుత్మంతుణ్ణి కొడియా ధ్వజముగా ఉయర్తానే ఎత్తినవాడా. అంటే చక్రధారి గరుడ ధ్వజుడు అనే 2 పదాలు ఇందులో ప్రయోగింపబడ్డాయి ఈ పాసురంలో. చక్రధారి గరుడ ధ్వజుడు అన్నమాట. ఇదివో పరుక్తం, ఇదా నీకు స్నేహం? ఇలాగైనా స్నేహాన్ని చూపించడం. వస్తాను మీరు రండి ఎక్కడికని మనం వెళ్ళలేదనుకోండి, పాపం వాళ్ళు ఎంత బాధపడతారండి. అలాగా ఆయన బాధపడతానని తెలియదా? ఎన్నెన్ను ఏంగి అజుదక్కాలు. నేను మామూలుగా ఏడవలేదయ్యా,
ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాను, వెక్కి వెక్కి ఏడ్చాను. అంత దుఃఖం వస్తుంది. పెరుమాళ్ళని చూడకపోతే భక్తులకు అంత దుఃఖం వస్తుందండి. మనకు అంత దుఃఖం ఎందుకు రావట్లేదు అంటే అంత భక్తి మన దగ్గర లేదన్నమాట. వస్తే చూస్తే, కనపడితే చూద్దాం, లేకపోతే లేదు. ఈ భక్తి కాదు, రాకపోతే నేను చచ్చిపోతాను అనేటువంటి భక్తి అన్నమాట. ఇమ్మాజాలం, ఈ గొప్ప భూమి యొక్క పొరై భారమును తీర్చడం కోసం వారు సోలై ఉత్తర మధురే, మంచి తేనె ప్రవాహాలు ప్రవహించుచున్న ఉత్తర మధుర నగరంలో పెరందమాయన్ అవతరించినటువంటి మాయావి ఎదువేయగా కరుదుంగోల్. ఏమని తలంచడము అంటే, ఇంకా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? నన్ను ఇప్పటి వరకు పెట్టిన బాధ అంతా నీకు సరిపోయినట్టు లేదు, ఇంకా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? తల్లిదండ్రులు బాధించే పిల్లల్ని అడుగుతారు, ఇంకా ఏం చెయ్యాలిరా, ఇంకా ఏం కక్ష తీర్చుకుంటావురా, ఇంకా ఏం బాధ పెడతావురా అన్న ఎక్స్ప్రెషన్ తోటి అన్నమాట ఈ ప్రయోగం. ఏది? ఎదువేయగ కరుదుంగోల్. ఇంకా ఏమని తలస్తున్నావో, ఇంకా నన్ను ఎలా బాధ ప్లాన్ వేసుకో అమ్మా. ఇంకా నన్ను రకరకాలుగా ఎలా బాధ పెడదామా అని చక్కటి ప్లాన్స్ నువ్వు వేసుకో అంటున్నారనమాట. అంటే ఆ సుదర్శనాన్ని ఆయుధంగా కలిగిన వాడు ఇటు గరుడ వాహనుడు అని చెప్పుకోవచ్చు, అటు గరుడ ధ్వజుడు అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ నేను తలుచుకొని ఎక్కి ఏడుస్తూ ఉంటే, నేను జగద్రక్షణార్థం ఈ లోకంలో అవతరించానని చాటింపు వేయించుకుంటూ వచ్చావే, మరి ఇంత ఏడుస్తున్న వాళ్ళని రక్షించకపోతే ఏమిటయ్యా నీ అవతారం యొక్క ప్రయోజనము అని అంటున్నారు అన్నమాట. అందుకని ఈ 9వ పాత్రంలో వ్యాఖ్యానం చూడండి. 9ஆம் பாட்டு. அந்திம தசையில் சர்க்கம் தேரப்போன இவர்கள் நெற்றிடேர், திருவாரியாழ்வான் முதலான నిచ్చరోடும் పొరుత్తమిదువో. చిట్ట చివరికి ఓహో నిత్యరోడుం పొరుత్తమిదువో, ఈ పదం బాగుంది. నిత్య సూర్యులతో స్నేహం ఇలాంటి రిజల్ట్ ఇస్తుందా? ఎవరు నిత్య సూర్యులు? సుదర్శనుడు, గరుత్మంతుడు మొదలైనటువంటి గరుడాళ్వారు మొదలైనటువంటి వాళ్ళు. ఓహో, వాళ్ళతో స్నేహం ఇలాగా పరిణమిస్తుందా అని. ఏం నాయనా, నన్ను ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావు తండ్రి? ఇరుందదే కుడియాగా రక్షిక్క వంద కృష్ణన్న. తన వాళ్ళైతే రక్షిస్తాడు, అది తనను దర్శించడం కావాలి అనుకునే వాళ్ళని రక్షిస్తాడంటారు. తన్నై కాన్గయ్యే తేట్టమాన ఎనక్, తనని చూడడమే నా బ్రతుకుని నిలబెడుతుంది అని ఘోషించేటువంటి ఎన్సైదరుడమెన్ను నినైకిరారా గౌమా. ఏం చేస్తే కనిపిస్తాడా అని తల్లడిల్లిపోతున్నారు నమ్మాళ్వారు. ఆయన యొక్క దుఃఖం ఒక భావనలో ఆనందాన్ని, ఒక భావనలో దుఃఖాన్ని ఎలా పంచుతోంది అనేది ఈ నంబిళ్ళయ్య గారి ఈ 7 వాక్యం వల్ల మనకి తెలుస్తోంది. ఇదివో పొరుత్తం இப்படி கூப்பிட செய்தேயும் வரக்கணாமையாலே కళ్ళాంజుళలయ్యిట్టు, కళ్ళు తిరిగి భ్రమపడేలాగా. అంటే నువ్వు రాకపోయేటప్పటికి ఏడ్చి కళ్ళు కూడా తమ శక్తిని కోల్పోతున్నాయి అని అర్థం అనమాట. మీండం ఇదివో పొరుత్తం ఎంగిరార్, దానికి లాభం ఇదా తండ్రి, ఇదా నువ్వు ఇచ్చేటువంటి ఫలితం. మిన్నాజి పడయ్యాయ్ మేఘత్తిలే మిన్నినా పోలే, మేఘంలో మెరుపు మెరిసినట్లుగా పెరుమాళ్ళ చేతిలో చక్రం ఉంది. ఇది మంచి ఉపమానం అండి. పెరుమాళ్ళ మేఘం, చేతిలో చక్రం, ఒక మెరుపు. అంటే మామూలుగా మేఘంలో మెరుపు. చాలా అందమైనటువంటి ఉపమాన అలంకారం అన్నమాట. మేఘత్తిలే మిన్నినా పోలే ఆశ్రిత విరోధి నిరసనశీలమాన తిరువారి పడయ్య అగవుడయ్యవనే. ఆశ్రితులకి ఎవరైతే విరోధులో వాళ్ళని నశింపచేసేటువంటి చక్రాన్ని చేతిలో
మెరుపులాగా పట్టుకున్నటువంటి నీలిమేఘ స్వరూపుడా ఆ తిరువాయిలియై కొండు ఎన్నుడయ్యా ప్రతిబంధ కత్తిన్ మేలే వ్యాపరిత్తాలాగాదు ఆ చేతిలో ఉన్నటువంటి ఆ చక్రాన్ని నా శత్రువుల మీదకి పంపి శత్రు నిరసనము చేయకూడదా నా ప్రతిబంధాల పైన ఈ అస్త్రాన్ని ప్రయోగించకూడదా నువ్వు ఏరుమిచ్చాది ఏరిక్కడవ పెరియ సిరగయ్యుడయ్య పుళ్ళానదు ఉన్నయ్యే ధ్వజమాగా వెడుత్తవనే పెద్ద పెద్ద రెక్కలు కలిగిన గరుత్మంతుణ్ణి ధ్వజంగాను వాహనంగాను కలిగిన వాడ ఆశ్రితురయ్యల్లావిడిమై ఉళ్ళంకొండమనన్రో ఎందుకయ్యా ఇవన్నీ నీకు ఆశ్రితుల నుండి కష్టాలు రాకుండా చేయడం కోసమే కదా ఇవన్నీ పట్టుకున్నావు నువ్వు ఎండ్రెండ్రేంగారు దక్కాల అని నేను ఏడుస్తున్నా అంటే ఓ గరుడ ధ్వజ ఓ గరుడ వాహన ఓ చక్రధారి అని నేను ఎక్కి ఏడుస్తుంటే ఈ పాసురం మారాదే పొరుమియజా నింద్రాల్ ఈ మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తూ వెక్కి ఏడుస్తుంటే ఎదువేయాగ కరుదంగల్ ఎక్కువ పెట్టుకో ముఖం కాట్టని నైకిరాను ఇంత ఏడుస్తున్నాడే వీడికి నా దర్శనం ఇద్దామని నీకెందుకు అనిపించట్లేదయ్యా అబ్బబ్బా అంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావయ్యా నువ్వు కూపెట్టే పోవానన్నరిక్కిరాను అని ఇది మొరని స్వీకరించాలి మొర విని దర్శనం ఇవ్వాలి ఏడుస్తూనే ఉండని ఈ కూపెట్టుకోవని తిరువడి వెళ్ళం ఎంగనే పుంబడుగిరదో ఎక్కడ హృదయం ద్రవించట్లేదా పుండు పడడం లేదా బాధ కలగడం లేదా ఎంద్రుమా ఇమ్మాంజాలం పొర ఇదేరప్పాన్ ఈ మహాపృథినుడయ భారత పోకుడై కాగా ఈ మహాపృథివిలో ఇక్కడ ఎంత అందముగా నువ్వు ఆశ్రిత రక్షణము చేస్తావో అని నీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి నా ఏడుపు విని కూడా నన్ను వదిలేయాలనుకుంటే నీకు ఇంకా ఏమీ ఆశ్రిత పారతంత్రమయ్యా ఇంత దుఃఖం ఉన్నా కూడా నీ దర్శనాన్ని ఇవ్వలేదేమయ్యా అయ్యో పాపం మనసులో ఏమి బాధ పెట్టుకుంటాడో బెంగపడతాడో అనే ఆలోచనేనా లేదేమయ్యా నీకు మధువార్ సోలై మధుసెందియాన సోలయ్యుడయ్య ఉత్తర మధుర తోటలో పూలలో తేనె అంత అందమైనటువంటి తోటలు కలిగిన ఉత్తర మధులో వడమధురయ్యలే శత్రుకళాన కంసాదిగల నడువే పిరందమాయనే శత్రువులను చంపడం కోసం వాళ్ళ మధ్యలో పుట్టిన మహానుభావ పక్కనే కదండి మధురకి రాజు కదా ఆయన ఈయనకి ఇందులో పుట్టాడు కదా ఇంత దగ్గరగా శత్రువు ఉన్నాడు కదా ఎందుకు పుట్టావు వాళ్ళని నశింపజేయడం కాగా ఆవిర్భవై కండ్రియే తతస్స ద్వాదశే మాసే గరిపడియే పైగా ఈ లోకంలో జన్మించడమే కాదు అందరూ 10 నెలలు ఉంటే నువ్వేమో 12 నెలలు గర్భవాసం చేశావు మాకంటే ఎక్కువగా తల్లి గర్భబాధను అనుభవించావు కాబట్టి అంతేకాదు గర్భవాసం పన్ను పిరంద ఆశ్చర్యభూతనే మేము 10 అనుకుంటే 12 నెలలు కడుపులో ఉన్న ఆశ్చర్య స్వభావుడా భూభార నిరసనం ఎంగర వ్యాసెత్తాలి ఎందుకు పుట్టావు ఒక వ్యాజం ఒక వంక పెట్టుకు పుట్టావు ఏమిటా వంక భూమి యొక్క భారాన్ని తీసేస్తాను ఇతర సజాతీయనాయ్ ఇతరులతో సమానుడవై కాకుండా ఇతర సజాతీయనాయ్ మామూలు మనుషులు వచ్చి పుట్టినట్లుగా ఇతర అంటే మా అందరితో సజాతీయుడవై మామూలు పిల్లాడు పుట్టినట్లుగా పుట్టి 100 అవతరిత్ ఆశ్రిత విరోధగడై పోక్కం స్వభావన నావన్ వచ్చి చేసిన పని ఏమిటండి కంసాది ఆశ్రిత నిరోధం వాళ్ళని పోగొట్టడము అని நான் கூப்பிட்டுக்கு என்னை తిరింగిరాన్న ఎంగై నా ఏడుపు విని ఇంకా ఏమి చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు ఇంత గొల్లుమని ఏడుస్తుంటే ఏం చెయ్యాలనుకుంటున్నావయ్యా అంటున్నారు ఈ 9వ పాసురంలో ఇది ఓ పొరుత్తం మిన్నాగిప్పడయ్యా ఏరం సిరం సిరైప్పుడు அதுவே குடையா உயர்த்தானே என்றென்று ஏழழுதக்கால் இதுவே யாக கருதுங்கள் இம்மாஞாலம் பொறை தீர்ப்பான் மறுவார் சோலை உத்தர மதுரை பிறந்த மாயனே தேவே செங்கோலநாதன் தழுத்துமன் கர்மனாவன் ரமேஷ் யோகி பட்டார கௌசாலே
సాకురు కేసేంద్ర చంద్రం జతేంద్రం మాలా దుర్వ్యాం మమ హృదయ నిధే రామ పద్మాక్షనారాంటి వరణ్ మాల్సేన మలిన సైతగో நாகமணி சீரையக்கண்ணார் மணக்கால் நம்பி சென்றார் மாட வந்தார் குருநாளர் குருதர கம்பாமி தராசர் கோவிந்தர் குரு வட்டன் வேதாந்தமணியில் கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் இழத்தற்கே அந்த மாணவர் பத்மனார் இவர் அருளாள திருவடியொன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாசுவார் பதவி முன்னி அன்னுள் சேர்ந்தனவே நமசு தேவராஜாய சதுர்கிராம நிவாசனி ராமானுஜாரிதாஸ் சுதாய குணசாலினே நம ஸ்ரீ சேலநாதாய குந்தி ஸ்ரீ சைலேஸ்வராய பாத்திரம் தீபச்சாதி குலாத்தேந்திர பிரவணம் வந்தே ரம்ய ஜாமாதரமன் வாழ் திருவாய்மொழி பிள்ளை நாடக வாழ்வாழும் மனவாழ மாமனவன் வாழி வன்மாரம் திருவாய்மொழி பிள்ளை மன்னத்தோர் தேரும்படி உரைக்கும் சீர் శ్రీరంగ సింహగిరిదేశ పాద సేవా ప్రాప్తాకలమాస్కృత భాగదయ్యం గోపాల దేశకమాం శరణం ప్రపంచే కౌస్కాన్వయ సంజాత వెంకటారితనుభవం వేదాంతాచార్య సశిష్యముడేవర్ల మామజే శ్రీమద్ వెంకటరంగారి సత్శిష్య సేవదం శ్రీ లక్ష్మణాయుతం సంసరి ధీ విదీప్తయే ఓం అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.